హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఉడికిచ్చిన దోసకాయ పచ్చడి చూపిస్తాను అండి. డైరెక్ట్గా పచ్చొక్కలు కాకుండా దోసకాయని ఉడకబెట్టేసి ఎలా చేస్తారో చూపిస్తాను మీకు. దోసకాయని అయితే తొక్కు తీసేసి నేనైతే ఒక 4 దోసకాయలు తీసుకున్నానండి. తీసుకొని అన్నిటిని తొక్కు తీసేసాను. ఎప్పుడు ఒకేలా అయితే చేసుకోలేం కదండి. పల్లీలు వేస్తాము, నువ్వులు వేస్తాము, అన్నీ వేసేసి అయితే చేసేసుకుంటాం కదా రకరకాలుగా. సో ఇప్పుడైతే నేను దోసకాయల్ని ముక్కలుగా చేసేసుకొని అన్నిటిని అయితే ఉడికిచ్చేసిద్దాం. నీట్గా ఉడికించేసి ఉడికించే ముక్కల్లోనే పచ్చిమిరపకాయలు కూడా డైరెక్ట్గా వేద్దాం. పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేయించకుండా దోసకాయల్లోనే ఉడికిద్దాం. దోసకాయలు అయితే ఫస్ట్ కట్ చేసే ముందు చేదు ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలండి. లేదంటే నేనైతే 4 దోసకాయలు తీసుకుంటే అందులో 2 దోసకాయలు ఆల్రెడీ చేదైపోయాయండి. చేదైనప్పుడైతే ఒకటైతే మీరు గుర్తుంచుకోవాలండి. నేను ఒక సింపుల్ చిట్కా చూపిస్తాను. దోసకాయలు చేదైనప్పుడు మనం రాళ్ళుప్పు ఉంటుంది కదండి, దోసకాయలు విత్తనాలన్నీ తీసేసి స్పూన్తో కండతో సహా తీసేసి కొంచెం కల్లుప్పు అయితే రుద్దేస్తే సరిపోద్దండి. చేదు ఇరిగిపోతుంది, ఇంకా చేదు ఉండదు. మన పచ్చడిలోకి యాజ్ యూజువల్గా యూజ్ చేసుకోవచ్చు. మనం తెలియక చకచక ఏదైనా పని ఉండే అడవుల్లో డైరెక్ట్గా కట్ చేస్తే ఆ చేదైతే తింటే చండాలంగా ఉంటుంది పచ్చడి. సో డైరెక్ట్గా చూసుకొని మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా బాగుంటుందండి దోసకాయ పచ్చడి. ఏ మందు కొట్టింది ఏదైనా ఉంది అంటే దోసకాయలోకి ఎలాంటి కెమికల్స్ వాడకుండా యూజ్ చేస్తారు. దోసకాయలు న్యాచురల్గా పండేవండి, చాలా హెల్దీ కూడా. సో పచ్చిమిరకాయలు కూడా వేసేసి పెట్టేద్దాం. ముక్కలు చేద్దామండి. మళ్ళీ పచ్చడి మిక్సీ జార్లో వేసేటప్పుడు మళ్ళీ సరిగ్గా మెదగవు కదా, అందువల్ల అలా వేసాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసేసాను ఉడికించుకోవడానికి. స్టవ్ అయితే ముట్టించేసి ఆన్ చేద్దాం. తిప్పుకుంటూ వాటర్ అన్నీ పోయే వరకు ఉడికిద్దాము. నేను చెప్పిన విధంగా అయితే చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. కొంతమంది కావాలంటే చింతపండు వేసుకోండి. నేనైతే చింతపండు వేయట్లేదు, నేను చింతకాయ పచ్చడి వేస్తాను చింతకు. సో ఉడికేసాయి. సో ఉల్లిపాయ వెల్లుల్లి 2 వేసేసి ఈ దోసకాయ ముక్కలు ఆరిపోయిన తర్వాత పచ్చాగా వేసేద్దాం. చింతొక్కు అయితే వేసాను చూడండి. ఇంటి దగ్గర చింతకాయలు, పసుపు, మెంతులు అవన్నీ వేసి అయితే చేస్తాం కదా ఆ చింతకాయ పచ్చడి. సో దోసకాయలు అయితే వేసేసాను చూడండి. పచ్చగా నూరుకుంటే సరిపోద్ది, మెత్తగా అయితే నూరొద్దు, బాగోదు. ఒక గిన్నెలో వేసేసుకొని ఉప్పు సరిపోయింది లేదు చూసుకోండి. నేను ఆల్రెడీ చింతొక్కు వేస్తాను కాబట్టి నాకు అదే ఉప్పుగా ఉంది, అందుకే నేను ఉప్పు వేయలేదు. సో ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు వేసేసి వేయించేసుకుందాం. ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి. అవి చిట్టుపట్లు ఆడకుండా మూత అయితే అడ్డం పెట్టేశాను, మొఖాన్ని వచ్చి కొడుతున్నాయని ఆయిల్ చుక్కలు. సో ఇప్పుడైతే పచ్చడి కలిపేయటమేనంటే ఇంకా ఉడికించాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్గా అయితే సరిపోద్ది. చాలా టేస్టీగా బాగుంటుందండి. అవి కూరలు ఫ్రైలు ఏం తింటామండి డైలీ. అప్పుడప్పుడు మనం ఇలా నిల్వ పచ్చడి తింటే అనారోగ్యం కాబట్టి డైరెక్ట్గా వెజిటేబుల్స్ పచ్చళ్ళు అయితే చేసుకొని తినచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు డౌట్స్ ఉంటే చెప్పండి.